హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హార్ట్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే బనానా స్మూతీ. సో అది చాలా హెల్దీ రెసిపీ అండ్ మీకు స్మూతీకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బనానా స్మూతీకి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. బనానా ఒకటి ఇలా స్లైస్ చేసి పెట్టుకున్నాను, 3 to 4 బాదం ఇలా స్లైస్ చేసి పెట్టుకున్నాను, ఒక 10 కాజు మనం నానబెట్టుకొని ఒక ½ an hour టైము యూస్ చేసుకోవాలి. అలానే ఒక ½ కప్ మిల్క్. ఇది చాలా ఈజీ రెసిపీ, చాలా తొందరగా అయిపోతుంది అండ్ మనకి ఫుల్ఫిల్లింగ్గా కూడా ఉంటుంది మధ్యాహ్నం వరకు కూడా. ఈవెన్ మీరు ఆఫీస్ గోయింగ్ పీపుల్ అయినా కానీ ఇది తాగేసి ఒక గ్లాస్ వెళ్ళారంటే మ్యాక్సిమం ఆకలి అనేది వేయదు. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇలాంటి స్మూతీ రెసిపీస్ అప్పుడప్పుడు చేసుకొని తాగుతూ ఉంటాను. సో ఇది మనం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఈ మిక్స్ జ్యూసర్ జార్లో ఇప్పుడు మనం కాజు ఇంకా బనానా వేసుకున్నామండి. ఒక్కసారి ఫస్ట్ ఇది గ్రైండ్ చేసేసి తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాం. ఇప్పుడు మీకు ఫస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ చూపిస్తున్నాను, అదేంటంటే డేట్ సిరప్. సో ఈ డేట్ సిరప్ మనము స్వీటనింగ్ ఏజెంట్ లాగా వేసుకోవచ్చు. మనం లైక్ హనీ కానీ ఇప్పుడు షుగర్ ఆర్ బెల్లం వేసుకోవచ్చు. అవి కూడా కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈ డేట్ సిరప్. ఇది మనం డేట్స్ పిల్లలు సరిగా తీసుకోరు అనుకున్నప్పుడు ఈ సిరప్ వేసామనుకోండి, వాళ్ళకు కూడా మంచిది. సో చూసారు కదండి, ఒక 1 స్పూన్ అంత డేట్ సిరప్ నేను వేసాను. ఇక్కడ కొంచెం మిల్క్ వేసి మనం ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాము. సో చూసారు కదండి, ఇందాక మనం ఏం వేసాము, బనానా ఇంకా డేట్ సిరప్ ఇంకా కాజు వేసి కొంచెం మిల్క్ వేసి మనం ఇలా గ్రైండ్ చేసుకుందాము మెత్తగా. ఇప్పుడు నేను మీకు చూపించబోయే సెకండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి బొండంలో నుంచి వచ్చిన కొబ్బరి. ఇప్పుడు కొబ్బరి పాలు, బాదం పాలు అలాంటివి వాడతారు. నేనేంటంటే ఈ లేత కొబ్బరి వేస్తాను. మీరు నమ్మరు, నేను ట్రై చేసినప్పుడు ఐ వాజ్ రియల్లీ షాక్, కానీ చాలా టేస్ట్ బాగా వచ్చింది. సో ఈ లేత కొబ్బరి వేసుకున్నారనుకోండి, మీకు మిల్క్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది, అలానే చాలా మంచి క్రీమీ ఫ్లేవర్ వస్తుంది స్మూతీకి. సో ఇది వేసేసుకుందాము. సో ఈ లేత కొబ్బరి ఏదైతే ఉందో అదే వేసుకోండి. ఒకవేళ ఎక్కడైనా ముదురుగా ఉంటే అవి తీసేసి లేతగా ఉన్నాయే వేసుకోండి. సో చూసారు కదండి, ఇది బనానా స్మూతీ మనం ఇప్పుడు తయారు చేసుకున్నది. ఇప్పుడు దీనికి బాదం స్లైసెస్ వేసి డెకరేట్ చేసుకొని ఇంకా మనం తాగేసేయడమే. సో బనానా స్మూతీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కూడా. మీకు మార్నింగ్స్ చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉండటానికి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ దీస్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.